గమనించాలి. దేవుడు ఉన్నారు, దేవుడు సహాయం చేస్తారు, దేవుడు విడుదల ఇస్తారు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు తప్పక సహాయం చేసి పరిస్థితులన్నింటినీ మార్చేస్తారు. అసాధ్యము అనుకున్న కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఏమీ లేని స్థితి నుండి అన్నీ ఉన్న స్థితికి దేవుడు చేరుస్తాడు. గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుడు సమస్తమును తన బిడ్డల కొరకు మేలుకరంగా మారుస్తారు. అన్ని విషయాల్లో తన బిడ్డలను దేవుడు కాపాడుతారు, రక్షిస్తారు. అన్ని విషయాల్లో దేవుడు తన బిడ్డలను తలగా నియమిస్తారు అన్న ఈ మాటలను మనం మర్చిపోకూడదండి. గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మన విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగాలి. ఎవరైతే ఈ ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే దేవునిపై విశ్వాసాన్ని కనపరుస్తారో, ఎవరైతే దేవునిపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వారు రేపటి దినాన శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు. వారు రేపటి దినాన శ్రేష్టమైన స్థానం నిలబడతారు. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? ఈ మాటలను గుర్తుపెట్టుకుంటున్నామా, మర్చిపోతున్నామా? చాలామంది వ్యక్తులు మర్చిపోతున్నారు, ఫలితంగా లోకంతో రాజీ పడిపోతున్నారు. ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారు దేవునిపై విశ్వాసంలో ఎదుగుతారు. వారు తమ యొక్క విశ్వాస పోరాటంలో, విశ్వాస జీవితంలో బలంగా కొనసాగి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది?